ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారినటువంటి దేశం ఆఫ్ఘనిస్తాన్. ఈ దేశం చరిత్ర, సంస్కృతి, యుద్ధాలు, శాంతి, బాధలు ఇవన్నీ కూడా చాలా గుర్తుకు చేస్తాయి. ఆఫ్ఘనిస్తాన్ అంటేనే గాంధార సంస్కృతి నుంచి తాలిబాన్ పాలన వరకు జరిగినటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫ్ఘనిస్తాన్ దక్షిణాసియాలో ఉన్నటువంటి ఒక చిన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. దీనికి సరిహద్దులుగా చాలా దేశాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉత్తరానికి తుర్కుమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, తూర్పున చైనా, దక్షిణానికి పాకిస్తాన్ మరియు పశ్చిమాన ఇరాన్ ఉన్నాయి. ఇది ఒక అంతర్గత దేశం. అయితే ఆఫ్ఘనిస్తాన్ మొత్తం 6,52,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది భారతదేశం కంటే చిన్నదే అయినా భౌగోళికంగా చాలా కీలకమైనటువంటి స్థితిలో ఉంది. ఈ దేశంలో ఎక్కువ భాగం పర్వతాలతో కప్పబడి ఉంటుంది. హిందూకుష్ పర్వతాలు దేశాన్ని మధ్యలో 2 భాగాలుగా విడగొడతాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఎక్కువగా ఉండగా కొన్నింటిలో మంచు పడే పరిస్థితులు కూడా ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క రాజధాని కాబుల్. ఇది దేశంలో అతిపెద్ద నగరంగా కూడా ఉంది. ప్రజల విషయానికి వస్తే ఆఫ్ఘనిస్తాన్ అనేది బహుళ జాతుల దేశంగా చెప్పవచ్చు. ప్రధాన జాతులు ఏమిటంటే పాస్తూన్లు. వీరి యొక్క జనాభా దేశం మొత్తంలో 42% వరకు ఉండొచ్చు. తాజిక్కులు అంటే వీరు తజికిస్తాన్ దేశానికి చెందినటువంటి పౌరులుగా చెప్పవచ్చు. వీరు సుమారు 27% ఆ దేశంలో ఉన్నారు. హజారాలు అంటే వీరు సుమారు 9% వరకు కలిగి ఉన్నారు. ఉజ్బెక్కులు ఎలాగంటే వీరు ఉజ్బెకిస్తాన్ నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారు. వీరు సుమారు 9% ఉన్నారు. వీరంతా వేర్వేరు భాషలు, సంస్కృతులు కలిగి ఉన్న ఆఫ్ఘన్ గుర్తింపు కోసం ఒకటిగా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అధికారిక భాషలు పాస్తో మరియు దారి. దారి అంటే పెర్షియన్ భాషకు దగ్గరగా ఉంటుంది. ఇస్లాం మతమే దేశంలో ప్రధాన మతంగా ఉంటుంది. దాదాపు 99% మంది ముస్లింలు. ఇందులో 85% సున్నీలు ఉంటే 15% షియాలుగా ఉన్నారు. ప్రజల జీవనశైలి బహిరంగంగా ఉండకపోయినా కుటుంబ వ్యవస్థ బలంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడి ఉంటారు. నగరాల్లో కొంతమంది వ్యాపారాలు, సేవా రంగాల్లో ఉన్నారు. వందల ఏళ్లుగా యుద్ధాలతో బాధపడినటువంటి ఈ దేశం ప్రజలు శాంతిని కోరుతూ జీవిస్తున్నారు. ఆఫ్ఘన్ ప్రజల కళ్ళల్లో కనిపించే బాధ మరింత లోతుగా ఉంటుంది. అయితే మనం చాలా విషయాలు ఈ వీడియోలో తెలుసుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ వీడియోకి మీరు లైక్ చేయండి. ఆఫ్ఘనిస్తాన్ యొక్క పురాతన చరిత్ర. ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర అనేది ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో సంబంధం ఉంటుంది. మానవ నివాసాలు కూడా ఇక్కడ క్రీస్తుపూర్వం 50,000 సంవత్సరాల నుంచి ఉన్నట్లు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇక్కడే ఒకప్పుడు గాంధార నాగరికత వెలిసింది. ఇది భారత ఉపఖండానికి మరియు మధ్య ఆసియాకు మధ్యలో ఉన్న ఒక గొప్ప సాంస్కృతిక కేంద్రంగా చెప్పవచ్చు. బౌద్ధ మతం ప్రభావం కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో చాలా విస్తృతంగా ఉండేది. గాంధార కళ, బౌద్ధ శిల్పాలు, ఛత్రపతులు ఇవన్నీ అప్పుడు నిర్మించబడ్డవే. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అకేమెనిడ్ సామ్రాజ్యం అంటే పర్షియా ఆఫ్ఘన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ తన విజయ యాత్రలో ఆఫ్ఘనిస్తాన్ దాకా వచ్చాడు. క్రీస్తుపూర్వం 330లో అతని తర్వాత కొన్ని గ్రీకో బ్యాక్ట్రియన్ రాజ్యాలు ఏర్పడ్డాయి. బౌద్ధ మతాన్ని ప్రోత్సహించిన రాజులు అప్పట్లో బామియన్ బౌద్ధ విగ్రహాలను నిర్మించారు. ఇవి ప్రపంచంలోనే అతిపెద్ద బుద్ధ విగ్రహాల్లో ఒకటిగా నిలిచాయి. అవి తాలిబాన్ 2001 ధ్వంసం చేసినప్పటికీ వాటి చరిత్ర చెరగనిది. అయితే తరువాత కాలంలో కుషానా సామ్రాజ్యం ఏర్పడి ఇది భారతదేశం మరియు మధ్య ఆసియాలో బౌద్ధ మతాన్ని విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. కనిష్కుడు కుషానా రాజవంశానికి చెందిన గొప్ప పాలకుడు. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా వ్యూహాత్మకంగా ఉండడంతో అనేక వాణిజ్య మార్గాలు ఇక్కడ దాటేవి. వాటిలో ముఖ్యమైనది సిల్క్ రూట్. అయితే ఈ మార్గాలు ఆఫ్ఘనిస్తాన్ను భారతదేశం, పర్షియా, చైనా, యూరోప్ల మధ్య వాణిజ్యానికి కేంద్రంగా మార్చాయి. ఇలా ఆఫ్ఘనిస్తాన్ ప్రాచీన చరిత్ర చాలా గొప్పగా ఉంది. బౌద్ధ మతం, హిందూ మతం, గ్రీకు రోమన్ ప్రభావాలు పర్షియన్ పాలనలో చాలా కనిపించేవి. ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ దాడులు మరియు
రాజవంశాలు. ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో పెద్ద మార్పులు తెచ్చిన ఘట్టం ఏదైనా ఉందంటే ఇస్లామిక్ దాడులు. 7వ శతాబ్దంలో అరబ్ ముస్లిం సైనికులు పర్షియన్ సామ్రాజ్యాన్ని కూల్చివేసి ఆ ప్రభావంతో ఆఫ్ఘన్ దిశగా మారడం జరిగింది. తొలి దశలో ఈ ప్రాంతంలో ఇస్లాం మత ప్రచారం నెమ్మదిగా సాగింది. కానీ 10వ శతాబ్దం నుంచి ఇది గట్టిగా నెలకొన్నది. మహమ్మద్ గజనీ వంటి చాలామంది కూడా దీన్ని ఆక్రమించడం జరిగింది. గజనీ వంశం ఈ కాలంలో ప్రధానంగా విస్తరించింది. వారి రాజధాని గజనీ నగరంలో ఉండేది. ఇది నేటి ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఉంది. మహమ్మద్ గజనీ ఈ రాజవంశానికి చెందిన అత్యంత ప్రసిద్ధ పాలకుడు. అతడు హిందూ దేశాలపై 17 సార్లు దాడులు చేశాడు. ముఖ్యంగా సోమనాథ ఆలయం మీద దాడి చరిత్రలో ప్రసిద్ధి చెందింది. గజనీ రాజవంశం తర్వాత గౌరీ వంశం వచ్చింది. వీరు కూడా భారతదేశంపై దాడులు చేసి ఢిల్లీ వరకు విస్తరించారు. వీరి కాలంలో ఇస్లాం మతం బలంగా వ్యాపించింది. ముఖ్యంగా పశ్చిమ భారతదేశం వరకు ఇది వ్యాపించడం జరిగింది. తర్వాత మంగోళ్ళు ఈ ప్రాంతాన్ని తీవ్రంగా ధ్వంసం చేశారు. చెంగిస్ ఖాన్ సేనలు 13వ శతాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసి అనేక పట్టణాలను నేలమట్టం చేశాయి. జనాభా మీద భయంకరమైన హింస జరిగిందని చరిత్ర చెబుతుంది. మంగోలుల తర్వాత తిమూర్లు మరియు ఆయన వారసులైనటువంటి తిమూర్ వంశానికి చెందినటువంటి వారు కూడా పాలించారు. ఈ వంశకాలంలో కాబూల్ నగరం అభివృద్ధి చెందింది. తిమూరిది కళ, మసీదులు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ మీద నానాటికి రాష్ట్రీయ మతపరమైనటువంటి ప్రభావాలు మారుతూ వచ్చాయి. కానీ ఇస్లాం మతం మాత్రం ఈ కాలంలో ప్రబలంగా నెలకొన్నది. ఆఫ్ఘనిస్తాన్పై బ్రిటిష్ పాలన, ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు. 19వ శతాబ్దంలో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన 2 గొప్ప సామ్రాజ్యాలు బ్రిటన్ మరియు రష్యా. ఈ 2 దేశాల మధ్య ఉన్న రాజకీయ పోటీని ది గ్రేట్ గేమ్ అని పిలిచేవారు. ఈ పోటీకి మధ్యలోనే ఉన్నది ఆఫ్ఘనిస్తాన్. బ్రిటిష్లు భారతదేశాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత రష్యా దక్షిణానికి విస్తరిస్తుందన్న భయంతో ఆఫ్ఘనిస్తాన్ను ఒక బఫర్ స్టేట్గా మార్చాలనుకున్నారు. ఈ నేపథ్యంలో 3 ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధాలు జరిగాయి. మొదటి ఆంగ్లో ఆఫ్ఘన్ యుద్ధం 1839 నుంచి 1842 మధ్య జరిగినటువంటి ఈ ఆఫ్ఘన్ యుద్ధం బ్రిటిష్లు ఆఫ్ఘన్ వంశాన్ని వశపరుచుకునేందుకు చేసిన తొలి ప్రయత్నం. వారు షాజా షా అనే అనుకూల రాజును ఆఫ్ఘన్కు రాజుగా చేయాలని యత్నించారు. కానీ స్థానికుల తిరుగుబాటుతో బ్రిటిష్ సైన్యం నాశనం అయింది. 1842లో జరిగిన కాబూల్ తిరుగుబాటులో 16,000 మంది బ్రిటిష్ జవాన్లలో ఒక్కొక్కరు బ్రతికే బయటపడ్డారు. ఇది చరిత్రలో అతి ఘోర పరాజయాల్లో ఒకటిగా భావించబడింది. రెండవ యుద్ధం 1878 నుంచి 1880 మధ్య బ్రిటిష్లు మళ్ళీ చొరబడడంతో ఈ యుద్ధం జరిగింది. ఈసారి కాందహార్ మరియు కాబూల్ వంటి నగరాలపై చాలా దాడులు జరగడం జరిగింది. అయితే అబ్దుల్ రెహమాన్ ఖాన్ను బ్రిటిష్లు అధికారానికి తెచ్చి ఆఫ్ఘన్కు అంతర్గత స్వతంత్రం ఇచ్చారు. కానీ విదేశాంగ వ్యవహారాల్లో బ్రిటన్ హస్తం మాత్రం కొనసాగింది. మూడవ యుద్ధంలో 1919లో జరిగింది. మొట్టమొదటిసారి ఆఫ్ఘన్ ప్రజలు పూర్తిగా స్వతంత్రం కోసం పోరాడారు. ఈ యుద్ధం తర్వాత అమానుల్లా ఖాన్ బ్రిటిష్లతో రావల్పిండి ఒప్పందం చేసుకున్నాడు. రావల్పిండి అనేది పాకిస్తాన్లో ఉన్నటువంటి నగరం. ఆ ఒప్పందంతో ఆఫ్ఘనిస్తాన్ స్వతంత్ర దేశంగా గుర్తింపు పొందింది. ఈ 3 యుద్ధాలు ఆఫ్ఘన్ను ప్రజల విపరీతమైన ధైర్యాన్ని, స్వతంత్ర సంకల్పాన్ని చూపించాయి. బ్రిటిష్ సామ్రాజ్యం ఎంత శక్తివంతమైన ఉన్నా అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ను పూర్తిగా ఆధీనంలోకి తేవలేకపోయింది. ఆఫ్ఘనిస్తాన్పై సోవియట్ ఆక్రమణ 1979 నుంచి 1989 మధ్య జరిగింది. 1979వ సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో మరో మలుపు తిప్పింది. సోవియట్ యూనియన్ అనే శక్తివంతమైన కమ్యూనిస్టు దేశం ఆఫ్ఘనిస్తాన్లో తనదైన ప్రభుత్వాన్ని పెట్టేందుకు యత్నించింది. డిసెంబర్ 24, 1979న సుమారు 1,00,000 మంది సోవియట్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్లోకి ప్రవేశించారు. వారి ఉద్దేశం ఏమిటంటే ప్రస్తుత కమ్యూనిస్ట్ ప్రభుత్వంకు మద్దతు ఇవ్వడం. కానీ ప్రజల అభిప్రాయం వేరు. సోవియట్ ఆక్రమణ ప్రారంభం కావడంతో ఒక విధంగా మహా వ్యాపారానికి, యుద్ధానికి నాంది పలికింది. ముజాహిద్దీన్ల ఉద్యమం. సోవియట్లను ఆఫ్ఘనిస్తాన్ నుండి వెళ్ళగొట్టేందుకు ఇస్లామిక్ యోధులు ముజాహిద్దీన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
వీరు పర్వత ప్రాంతాల్లో నుంచి గెరిల్లా యుద్ధాలు ప్రారంభించడం సోవియట్ సైన్యాన్ని తీవ్రంగా కష్టపెట్టారు. ఈ ముజాహిద్దీన్కి అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి సహాయం లభించింది. ముఖ్యంగా CIA ఆపరేషన్ సైక్లోన్ ద్వారా అమెరికా ఈ యుద్ధానికి రహస్యంగా విస్తృతంగా మద్దతు ఇచ్చింది. ఈ యుద్ధం 10 ఏళ్ల పాటు కొనసాగింది. ఆఫ్ఘనిస్తాన్లో లక్షల మంది పౌరులు చనిపోయారు. దేశంలో అన్ని చోట్ల కూడా ధ్వంసం, వలసలు, ఆకలితో బాధపడేవారే ఎక్కువ మంది ఉన్నారు. మిలియన్ల మంది శరణార్థులు పాకిస్తాన్, ఇరాన్ దేశాలకు వలస వెళ్లారు. సోవియట్ సైన్యం అత్యాధునిక ఆయుధాలతో ఉన్నప్పటికీ ముజాహిద్దీన్ యొక్క ఉగ్ర పోరాటాన్ని ఎదుర్కోలేకపోయింది. చివరికి సోవియట్ యూనియన్ను ఆర్థికంగా మరియు రాజకీయంగా క్షీణించడంతో ఫిబ్రవరి 15, 1989 నాటికి ఆఖరిగా ఒక సోవియట్ సైనికుడు కూడా ఆఫ్ఘనిస్తాన్లో లేడు. ఇది సోవియట్ పాలన పరాజయం మరియు ముజాహిద్దీన్ విజయంతో ముగిసింది. అయితే సోవియట్లు వెళ్ళిన తర్వాత దేశం శాంతికి రాలేదు. ముజాహిద్దీన్ గ్రూపులు పరస్పరం యుద్ధాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పుట్టుక మరియు మొదటి పాలన. ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా పెద్ద దేశమైనప్పటికీ తాలిబాన్ అనే వారికి లొంగక పోలేదు. సోవియట్ ఆక్రమణ ముగిసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్కి శాంతి వచ్చిందా అనుకుంటే దురదృష్టవశాత్తు అది ఇంకా భయంకరమైన గృహ యుద్ధానికి మారింది. ముజాహిద్దీన్ల గుంపుల మధ్య అధికార పోటీ మొదలైంది. 1992లో కమ్యూనిస్టు ప్రభుత్వం కూలిపోయిన తరువాత దేశం పూర్తిగా అనియంత్రణ పాలనగా మారింది. కాబూల్ వంటి నగరాల్లో గుంపుల మధ్య రాకెట్ల దాడులు, అత్యాచారాలు, చిత్తు చేసేవారు ఎక్కువ అయిపోయారు. ఈ హింస, అవినీతి మధ్య ఒక కొత్త శక్తి పుట్టుకు వచ్చింది. అదే తాలిబాన్. తాలిబాన్ అంటే విద్యార్థులు అనే అర్థం. వీరు పాకిస్తాన్లోని మదరసాల్లో, ఇస్లామిక్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు. 1994లో ముల్లా ఒమర్ అనే నాయకుడు వీరిని ఐక్యం చేసి అల్లాహ్ కోసం శుద్ధమైన ఇస్లామిక్ పాలన అందించాలనే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాడు. తాలిబాన్ మొదటగా కాందహార్ అనే నగరాన్ని స్వాధీనం చేసుకుంది. ప్రజలు అప్పటి వరకు గుంపుల హింస వల్ల నలిగిపోయి ఉండడంతో తాలిబాన్ను మొదట స్వాగతించారు కూడా. 1996లో తాలిబాన్ కాబూల్ను స్వాధీనం చేసుకొని అధికారాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకుంది. వీరి పాలన చాలా కఠినమైన ఇస్లామిక్ షరియా చట్టాల ఆధారంగా సాగింది. మహిళలకు విద్యా హక్కు లేకుండా పోయింది. బయటికి బుర్కా లేకుండా రావద్దని ఆదేశించారు. పురుషులు గడ్డాలు పెంచుకోవాలి. సంగీతం, సినిమాలు, టీవీలు నిషేధించబడ్డాయి. చిన్న నేరాలకు కూడా ఓపెన్ బెయిల్ చట్ట శిక్షలు అమలు చేశారు. చేతులు కోయడం, ప్రజల మధ్య ఉరి తీయడం వంటి దారుణాలు జరిగాయి. తాలిబాన్ పాలన ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా మారేలా చేసింది. తాలిబాన్ పాలన సమయంలో అల్-ఖైదా నేత ఉసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో రహస్యంగా నివసించేవాడు. తాలిబాన్ అతనికి ఆశ్రయం ఇచ్చింది. తర్వాతి కాలంలో 2001 9/11 దాడులు, ఉగ్రవాద దాడులు జరగగానే ప్రపంచం దృష్టి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్పై పడింది. అమెరికా ప్రభుత్వం తాలిబాన్ను ఒసామాను అప్పగించమనింది. తాలిబాన్ తిరస్కరించడంతో ప్రపంచం రాజకీయాలు పూర్తిగా మారిపోవడం జరిగింది. అయితే తాలిబాన్ పాలన 2001లో ముగియడం ప్రారంభమైంది. అమెరికా యుద్ధానికి సిద్ధంగా ఉంది. తాలిబాన్ పాలన 5 సంవత్సరాల్లోనే అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు, ఆంక్షలు, చివరికి యుద్ధానికి దారితీసింది. అయితే సోవియట్ లాగానే అమెరికా కూడా ఆక్రమణను మొదలుపెట్టింది. అమెరికా ఆక్రమణ, సంవత్సరాల యుద్ధం. ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా ఆక్రమణ 20 సంవత్సరాలు కొనసాగింది. అంటే 2001 సంవత్సరం నుంచి 2021 వరకు ఈ ఆక్రమణ అనేది జరిగింది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన ఉగ్రదాడులు ప్రపంచాన్ని కుదిపేశాయి. న్యూయార్క్లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లపై విమానాలతో చేసినటువంటి ఆత్మాహుతి దాడుల్లో 2,0977 మంది అమాయకులు చనిపోయారు. ఈ దాడులకు అల్-ఖైదా అనే ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించింది. అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ఆశ్రమంలో ఉండటానికి కారణంగా చూపుతూ అమెరికా ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం ప్రకటించింది. అక్టోబర్ 7, 2001 నాటికి అమెరికా బాంబుల వర్షం ప్రారంభించింది.
ఇలా కొన్ని వారాల్లోనే తాలిబాన్ గడ్డగట్టుకుపోయింది. ఇలా చూస్తే తాలిబాన్ పాలన అనేది ఎక్కువ రోజులు కూడా కొనసాగలేదు. ఒసామా బిన్ లాడెన్ పరారయ్యాడు, కానీ తాలిబాన్ పరాజయం పాలైంది. తాలిబాన్ నాయకులు పర్వతాల్లోకి పారిపోయారు, కొంతమంది పాకిస్తాన్లోకి ప్రవేశించారు. 2004లో ఆఫ్ఘనిస్తాన్లో డెమోక్రాటిక్ ఎన్నికలు జరిగాయి. హమీద్ కర్జై అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయంగా మద్దతుతో స్కూళ్ళు, అదేవిధంగా రహదారులు, మౌలిక వసతులు మెరుగయ్యాయి. మహిళలకు విద్య, ఉద్యోగ అవకాశాలు మళ్ళీ ప్రారంభమయ్యాయి. కానీ ఇది తాలిబాన్కి ఓటమి మాత్రమే కాదు, ఒక తాత్కాలికమైనటువంటి వెనకడుగుగా చెప్పవచ్చు. 2005 నుంచి తాలిబాన్ తిరిగి దాడులు ప్రారంభించింది. వీరు గొరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి ఆత్మాహుతి దాడులు, రహదారి పేలుళ్లతో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారు. అమెరికా మరియు నాటో దేశాలు ఈ పోరాటంలో చిక్కుకుపోయాయి. ఈ 20 ఏళ్ల యుద్ధంలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో $2 ట్రిలియన్ పైగా ఖర్చు పెట్టింది. 2,400 పైగా అమెరికన్ సైనికులు మరియు లక్షలాది మంది ఆఫ్ఘన్ పౌరులు చనిపోయారు. యుద్ధం వల్ల జరిగిన ధ్వంసం, నిరుద్యోగం, వలసలు వంటి ఇవన్నీ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. మే 2, 2011న ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోట్ తబాద్లో అనే నగరంలో అమెరికా నేవీ సీల్ టీం చేతిలో హతమయ్యాడు. ఇది ఒక చారిత్రాత్మక విజయం అయినప్పటికీ కానీ తాలిబాన్ ఇంకా శక్తివంతంగా ఉండిపోయింది. బరాక్ ఒబామా, డొనాల్డ్ ట్రంప్ వంటి అధ్యక్షులు అమెరికా సైన్యాన్ని వెనక్కి తీసుకువెళ్లే చర్చలు ప్రారంభించారు. అయితే 2020లో అమెరికా మరియు తాలిబాన్ మధ్య ఒక ఒప్పందం కుదురుకుంది. అయితే అమెరికా వెళ్తుంది, తాలిబాన్ మళ్ళీ చర్చల్లోకి వస్తుందన్న నమ్మకం జరగలేదు. కానీ సైన్యం వెళ్తున్న సమయంలో తాలిబాన్ మళ్ళీ పటిష్టమవుతోంది అనే వార్తలు వచ్చాయి. 2021లో జో బైడెన్ అమెరికా సైన్యం పూర్తిగా వెనక్కి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. తాలిబాన్ బలంగా తిరిగి వస్తోందన్న విషయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 2021లో తాలిబాన్ తిరిగి అధికారంలోకి రావడం 2021 ప్రపంచం ఆశ్చర్యానికి గురి చేసింది. 20 ఏళ్ల అమెరికా యుద్ధం తర్వాత, లక్షల కోట్ల డాలర్లు, వేల మంది ప్రాణాలు పోయిన తర్వాత తాలిబాన్ తిరిగి అధికారంలోకి వచ్చింది. జూలై 2021 అమెరికా సైన్యం దాదాపు పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. తాలిబాన్ చిన్న పట్టణాలపై నియంత్రణను ప్రారంభించింది. కొన్ని వారాల్లోనే బమియాన్, హరాత్, కాందహార్, జలాలాబాద్ వంటి కీలకమైనటువంటి నగరాలపై ఆధిపత్యం సాధించింది తాలిబాన్. చివరికి ఆగస్టు 15, 2021 తాలిబాన్ కాబూల్ నగరాన్ని స్వాధీనం చేసుకుంది. ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ విమానంలో దేశం విడిచిపెట్టి పారిపోయాడు. దేశమంతా ఒక్కసారిగా తాలిబాన్ చేతికి వెళ్ళిపోయింది. ప్రపంచంలో షాక్లో గురి చేసిన విషయం ఏమిటైనా ఉందంటే దీనిని చెప్పవచ్చు. కాబూల్ ఎయిర్పోర్టు దగ్గర జరిగినటువంటి దృశ్యాలు చాలా బాధగా కనిపిస్తాయి. వందలాది ప్రజలు విమానాలపై ఎక్కేందుకు ప్రయత్నించడం, కొంతమంది విమానం ఎగిరే సమయంలో పట్టుకొని వేలాడి పైనుంచి పడిపోవడం, ఇది శాశ్వత చరిత్రలో నిలిచిపోయిన ఘట్టంగా చెప్పవచ్చు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సౌమ్య పాలన అందిస్తామని ప్రకటించింది. కానీ కొన్ని నెలల్లోనే అంతా స్పష్టమైంది, ఇది మళ్ళీ పాత తాలిబాన్ పునరావృతమే అని. మహిళలకు విద్య నిషేధం, ఉద్యోగాల నుంచి తొలగింపులు, బుర్కా తప్పనిసరి, ఇంటర్నెట్ మీడియా పైన నియంత్రణ, బహిరంగ శిక్షలు, మత తీవ్రవాద విధానాలు మళ్ళా కొనసాగాయి. దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. బహుళ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. విదేశీ సహాయం తగ్గిపోవడంతో ఆహార కొరత దారిద్ర్యంగా మొదలైంది. ఉద్యోగ రాహిత్యం తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. మిలియన్ల మంది యువత, ముఖ్యంగా యువతలు తాము కలలే కనకూడదన్న సమాజంలోకి వెళ్ళిపోయారు. అమెరికా మరియు ఐక్యరాజ్య సమితి తాలిబాన్పై ఆంక్షలు విధించాయి. కానీ ప్రజలకు సహాయం చేయాలన్న ఆవశ్యకతతో కొన్ని హ్యుమానిటేరియన్ ప్రోగ్రాంలు కూడా కొనసాగాయి. మీన్వైల్ చైనా, రష్యా వంటి చాలా దేశాలు తాలిబాన్తో చర్చలు కొనసాగిస్తున్నాయి. వ్యాపారం, భద్రత ప్రయోజనాల కోసం తాలిబాన్ పాలన మళ్ళీ ఎంతవరకు కొనసాగుతుందనేది మనకు చాలా విషయాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఆఫ్ఘనిస్తాన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఆఫ్ఘనిస్తాన్ ఒక దేశం కాదు, ఒక చరిత్ర. శతాబ్దాలుగా భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న ప్రజల యొక్క మనోభావాలు. ఇప్పుడు 2025 నాటికి ఆఫ్ఘనిస్తాన్ ఎటుపోతుంది అనే ప్రశ్న మొదలైంది. తాలిబాన్ ప్రభుత్వ పాలన కొనసాగుతోంది. అయితే ప్రపంచ దేశాల మద్దతు లేకపోవడం వల్ల దేశ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా క్షీణించింది. ఆహార కొలత, విద్యా సౌకర్యాల మూసివేత, మహిళల హక్కుల హననం,
చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. యువతకు ఒక దారి లేకుండా పోయింది. అనేక మంది దేశం విడిచి వలస వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. కొందరైతే దేశం లోపలే మౌనం వీడి పోరాటం చేస్తున్నారు. సామాజిక మీడియా ద్వారా, రహస్య విద్యా కేంద్రాల ద్వారా, యుఎన్, రెడ్ క్రాస్, యూనిసెఫ్ వంటి సంస్థలు కొన్ని సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఇది చాలదు. ఎందుకంటే ఒక దేశం నిలబడాలంటే ప్రజలకు స్వేచ్ఛ, విద్య, ఆర్థిక అవకాశాలు చాలా అవసరం. ప్రపంచం ఇంకా సందిగ్ధంలో ఉంది. తాలిబాన్ను గుర్తించాలా లేక ఒత్తిడి కొనసాగించాలా అనే విషయాలపై ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు మారే అవకాశాలు ఉన్నాయా అంటే సమాధానం అవుననే చెప్పవచ్చు. కానీ సులభంగా కాదు. ఆఫ్ఘన్ యువతలో ఉన్నటువంటి ప్రతిభ, సాంస్కృతిక వైభవం, అదేవిధంగా గత పోరాటాల నుంచి వచ్చినటువంటి అవగాహన ఇవన్నీ కూడా చాలా ముందుకు తీసుకువెళ్తాయి. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఎన్నో పోరాటాలను తట్టుకున్నారు. ఇప్పుడు అవి చాలా అవసరం. ఎందుకని చెప్తే అందరికీ చొరవగా ఉండే నాయకత్వం చాలా అవసరం. అంతర్జాతీయ మద్దతు కూడా చాలా అవసరం. మరి ఆత్మవిశ్వాసం అనేది ముఖ్యంగా చెప్పవచ్చు. గ్రీకు రాజుల నుంచి మొఘల్ సేనల దాకా, బ్రిటిష్ యుద్ధాల నుంచి అమెరికా బాంబుల దాకా ఆఫ్ఘన్ ప్రజలు ఎన్నో మార్పులను చూశారు. కానీ తమ స్వతంత్రం కోసం పోరాటం మాత్రం ఆగలేదు. ఈ దేశానికి శాంతి కావాలంటే ఒక తాలిబాన్ మాత్రమే చాలదు. అయితే ప్రపంచం బాధ్యతగా ఆలోచించాలి. ప్రజలు అవకాశాలను పొందాలి మరియు భయం లేని భవిష్యత్తు సాధించాలి. ఈ చరిత్రలో మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కంట్రీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.